హాయ్ గైస్. సో ఈ వీడియో టాపిక్ వచ్చేసి ప్రజెంట్ మనకి రెసెషన్ అయితే నడుస్తుంది కదా. సో ఈ రెసెషన్లో జాబ్ చేంజ్ అవ్వడం ఎంతవరకు సేఫ్ అనేది మనం కొన్ని మెయిన్ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెసెషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2022 ఆగస్ట్ ఆన్వర్డ్స్ నుంచి అయితే మనకి ఈ రెసెషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కంటిన్యూషన్గా ప్రజెంట్ రన్ అవుతూనే ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ 2 years దగ్గర పడ్డాం అనమాట. సో ఇంత లాంగ్ రెసెషన్ అయితే మనం ఇంతకుముందు చూడలేదు. అండ్ అట్ ది సేమ్ టైం ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా చాలా వరకు చేంజ్ అయిందన్నమాట. సో ఇట్లాంటి టైంలో మనం జాబ్ చేంజ్ అవ్వడం కంటే కూడా ఉన్న జాబ్లో కొంచెం కష్టపడి సర్వే అవ్వడం బెటర్ అనమాట. సో మ్యాక్సిమం మనకి జాబ్ చేంజ్ అవ్వాలంటే మనకి మెయిన్ ఏంటంటే ఒకటి ఉన్న ప్రాజెక్ట్లో కంఫర్ట్ లేకపోవడం, రెండోది ప్యాకేజెస్. సో ప్యాకేజెస్ కోసం మనం జాబ్ అయితే చేంజ్ అవ్వాలనుకుంటుంటాం. సో బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మనకి బయట ప్యాకేజెస్ అంతగా ఇవ్వట్లేదు. ఎట్ ది సేమ్ టైం ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా టఫ్ ఉందన్నమాట. సో మీరు జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఆఫర్ అనేది తెచ్చుకున్న తర్వాతనే మీరు జాబ్ చేంజ్ అవ్వడం బెటర్ అనమాట. సపోజ్ మీకు ఒక 3 months నోటీస్ పీరియడ్ ఉందనుకోండి. సో 3 months నోటీస్ పీరియడ్ ఉంది, బయట మనకి ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి, వై నాట్ వి గో ఫర్ వితౌట్ ఆఫర్ అని చెప్పేసి కొంతమంది ట్రై చేయడం అయితే జరుగుతుంది. సో అదైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే రిస్క్ అని చెప్పగలను. సో ప్రీవియస్లో ఏంటంటే మనం ఒక జాబ్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక 5 to 6 లేదా ఒక 5 to 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు మినిమం మనకి 1 or 2 ఆఫర్స్ అయితే చేతిలోకి రావడం జరుగుతుంది. బట్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారం ఏంటంటే మీరు ఈవెన్ 50 to 100 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కానీ 1 or 2 ఆఫర్స్ తెచ్చుకోవడం అయితే చాలా టఫ్గా ఉందని మాత్రం చెప్పగలను నేను. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడున్న ఇంటర్వ్యూ ప్రాసెస్ ప్రకారం ఏంటంటే కంపెనీస్ క్యాండిడేట్ దగ్గర నుంచి చాలా హై లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందులాగా మనం ఏదో సింపుల్గా ఒక ఊప్స్ కాన్సెప్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ అండ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ చెప్తే ఈజీగా మనకి ఒక ఆఫర్ అయితే వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఎలా ఉందంటే సో కంపెనీస్ ఎక్స్పెక్టింగ్ హై. లైక్ మీకు ఏదైనా సపోజ్ మీరు .NET డెవలపర్, సో మీకు MEC తెలిసి ఉండాలి, .NET కోర్ తెలిసి ఉండాలి, అండ్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అతని అవి తెలిసి ఉండాలి. అట్ ది సేమ్ టైం మైక్రో సర్వీసెస్, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే మైక్రో సర్వీస్ అడుగుతున్నారు. అండ్ క్లయింట్ సైడ్ ఫ్రేమ్వర్క్, ఖచ్చితంగా మీకు ఏదో ఒక క్లయింట్ సైడ్ ఫ్రేమ్వర్క్ అయితే తెలిసి ఉండాలి. అండ్ క్లౌడ్, సో క్లౌడ్లో కూడా మీకు మినిమం టచ్ అయితే ఉండాలన్నమాట. సో ఎక్స్పీరియన్స్ ఉండడం బెటర్ అనమాట. సో వీటితో పాటు కొన్ని కంపెనీస్ అయితే కొన్ని ఇంటర్వ్యూలో అయితే డాకర్, క్యూబర్నెట్ కూడా అడుగుతుంటాయి. బట్ మ్యాక్సిమం వాటి మీద అయితే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఉండవు. బట్ మిమ్మల్ని మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసే ముందు అయితే సో మీకు డాకర్, క్యూబర్నెట్స్ కూడా ఉన్నాయా లేదని చెప్పేసి అడుగుతుంటారు. సో జనరల్గా మనకి డెవలపర్స్ ఏంటంటే మ్యాక్సిమం డాకర్, క్యూబర్నెట్స్లో ఇన్వాల్వ్ అయితే తక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం డెవాప్స్ టీమ్సే ఈ డాకర్, క్యూబర్నెట్స్ గురించి కేర్ తీసుకుంటాయి అన్నమాట. సో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అలా ఉంది. అట్ ది సేమ్ టైం ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి లాజికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి వేసేవాళ్ళు కాదనమాట. చాలా తక్కువ, ఏదో 1 or 2 కంపెనీస్ వేసేవాళ్ళు. ఇప్పుడైతే ప్రజెంట్ 10 కంపెనీస్ ఉన్నాయంటే 10 కంపెనీస్ మీకు లాజికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది ప్రయారిటీ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లాజికల్ టెస్ట్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఉన్న సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే పడతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రెసెషన్ అయితే మనకి 2022లో స్టార్ట్ అయింది కదా. సో ఈ రెసెషన్ వల్ల మెయిన్ జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే యుఎస్లో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల వాళ్ళ యొక్క ప్రాజెక్ట్లో ఉన్న బడ్జెట్ అయితే తగ్గించుకోవడం జరిగిందనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే సో ఏదైతే మామూలుగా మెయిన్ వాళ్ళ యొక్క అవసరానికి తగ్గ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ వరకే ఉంచుకొని ఎక్సెస్ ఉన్న ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేయడం అండ్ వేరే ప్రాజెక్టులు మూవ్ చేయడం, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అయితే తీసేయడం. సో ఈ విధమైన చేంజెస్ అయితే జరుగుతున్నాయి. సో దానివల్ల చాలామంది జాబ్స్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది ఈ రెసెషన్లో జాబ్స్ కోల్పోయి ఇంకా జాబ్ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట. సో ఇట్లాంటి టైంలో మీరు వితౌట్ ఆఫర్ అయితే బయటికి రావద్దని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. అట్లీస్ట్ మీకు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఆ తర్వాత మీకు ఒకవేళ ఆఫర్ ఏదైనా వచ్చిందనుకోండి, అప్పుడు మీరు పేపర్ పెట్టడం బెటర్ అనమాట. సో అంతకుముందు మీరు డెసిషన్ అయితే తీసుకోవద్దు. తీసుకున్నా కానీ మీరు బయటకు వచ్చి అనవసరంగా ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.